కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను, తరుణముండగానే త్వరపడిరా ప్రార్థింపన్. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇలాంటి భావంతో కూడిన కీర్తన పాడింటారు అని నా ఆలోచన అన్నమాట. అంతే. మధ్యరాత్రి దేవుని చేసిన ప్రార్థన, వారి పాడినటువంటి కీర్తనల ప్రభావం, ఆ శక్తి ఎంత గొప్పదో తెలుసా? మనకు తెలియకనే పాడుకుని ఉండామండి. అసలు తెలియక పాడుకుని ఉండాము చాలామంది. ప్రార్థన చేస్తే, కీర్తనలు పాడితే దేవుడు ఆయన కార్యం, అద్భుత కార్యం చేస్తాడు. అసలు ఆయన కార్యం జరిగిస్తాడండి. ఏమైంది తెలుసా? మధ్యరాత్రి ఏమొచ్చింది బాబు తర్వాత? భూకంపం అని ఉందా? ఏ భూకంపం బాబు? మహాభూకంపం. అంటే ఎంత పెద్దగా వచ్చిందో మరి. ఏంది అబ్బా అసలు ఈ అది కూలబడిపోలేదే, వీళ్ళు ఏం కాలేదే అని అనుకున్నా. మహాభూకంపం అనింది అండి. మామూలు భూకంపం కాదు ఇది. మహాభూకంపం అంటే ఎన్ని బద్దలైపోయినాయి బిల్డింగ్స్ అలా. అవి ఎక్కడ జరిగింటాయి అని అనుకున్నా నేను. ఎక్కడ జరిగింటాయి తెలుసా? ఆయన అభిషేకించిన ప్రవక్తల మీద, దాసుల మీద ఎవరే కానీ చేయి చేసుకోకూడదని దేవుని చట్టం. కానీ నేనేం చేసి ఆలోచన చేశాను, చరిత్ర తెలుసా? మహాభూకంపం కలిగినప్పుడు ఏమైంది తెలుసా? చెరసాల పునాదులు అదిరాయి. కప్పు కూలబడిపోలే, మళ్ళీ ఎందుకు కూలబడిపోలేదండి. పునాదులు అదిరాయి. అందరి బంధకములు వీరిద్దరివేనా? అందరివే. అందరి అంటే ఖైదీల బంధకాలు కూడా ఊడిపోయినాయి. చూడండి, మనం చేసే ప్రార్థన, మనం పాడే కీర్తన వల్ల ఎంత మార్పు వచ్చాదో తెలుసా? అసలు దాంట్లో ఉన్న శక్తి ప్రభావం తెలియకనే ఒక కీర్తన కూడా రాదుపో నీకు నాకు. ఒక్కోసారి ఒక పల్లవి, ఒక నురుగన్న వచ్చాది. ఒక నురుగు అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు? ఒక వచనం, ఒక స్టాంజా, ఒక కోరస్. ఆలోచన చేయండి. అసలు ఒక కీర్తన కూడా నోట రాకపోతే ఏంటి అసలు? దాంట్లో చాలా శక్తి ఉంది అండి. భూకంపం కలిగింది, మహాభూకంపం. చెరసాల పునాదులు అదిరాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి, తలుపులన్నీ చూడండి లాక్ చేసింటారు. వాస్తవంగా దానితో అవే తెరుచుకున్నాయంట. చూడండి, వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. చూడండి, ఏమన్నా మాట్లాడారా మనుషులతోనూ? వాళ్ళు చేసింది రెండే అండి. ప్రార్థన చేసినారు, కీర్తనలు పాడారు. నాకును ఒకసారి ఒక భయంకరమైన సమస్య ఏర్పడింది చాలా సంవత్సరాల క్రితం. ఇక ఏం చేసినా అసలు ఆ శోధనకు తట్టుకోలేక ఏం చేశానంటే, ప్రార్థన చేసినా ఏం మాట్లాడకుండా. చూడండి, నా దగ్గర నుండి ఇంకొక స్థలానికి అతడు వెళ్ళాడు. వెంటనే అక్కడ తగాదు ఏర్పడింది. మర్డర్ కేసులో చిక్కుబడ్డారు. ఇంకా అయిపోయింది. చూడండి, దేవుడు నేనేం చేసిన అంటే ఏం మాట్లాడినా బాగుండదు. ఏం చేస్తాం అసలు? దేవునికి, ప్రభువా మీ అనుమతి లేనిది వాడు రాడు కదా, నీ అనుమతి లేనిది జరగదు కదా, కాబట్టి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి అట్లట్లా మాట్లాడుకుంటూ అవతలికి వెళ్ళాడు. చెలరేగినాడు, ఏట్లేసినారు, మర్డర్ కేసులు ఇరుక్కున్నారు. లాస్ట్కు మేమే వాళ్ళకు సమాధాన పరచాల్సి వచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, మనం చేసే ప్రార్థన, మనం పాడే కీర్తన వల్ల దేవుడు కార్యం జరిగిస్తాడండి. అసలు దేవుడు కార్యం జరిగిస్తాడు తెలుసా? ఇక్కడ కార్యం జరిగిందే లేదండి. అసలు ఎవరు విడిపిస్తారు? చిన్న విషయమా అసలు? ఇది పునాదులు అదిరినాయి, బంధకాలు ఊడాయి, అందరివి తలుపులన్నీ తెరుచుకున్నాయి. పారిపోవడానికి అవకాశం ఏర్పడింది. వీళ్ళు పారిపోలేదు, ఖైదీలు పారిపోతారు లేదా? అందులో ఆ దినాల్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండేటువంటివి అండి. ఖైదీలకు అవకాశం దొరకాలి కానీ తక్షణమే పారిపోతారు. అందులో మిడ్ నైట్ అది. కానీ ఒక్కరు కూడా పారిపోలే. 1974లో నేను 6th క్లాసులో ఉన్నా. ప్రత్యక్షంగా చూసిన దృశ్యం అది. నేను గ్రౌండ్లో ఆటలాడుతున్నామండి. మా ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంది.
బయటికి బహిర్భూమికని అతను ఒక ఖైదీని ఇద్దరు పోలీసు వాళ్ళు వెంట పెట్టుకొని వెళ్తున్నారు. ఆ సైడ్ ఒకరు, ఈ సైడ్ ఒకరండి. ఏం జరిగింది తెలుసా? అతని దగ్గర ఉన్నటువంటి చెంబులో నీళ్ళు ఇద్దరు ముఖాలు కొట్టినాడు, పరారై పారిపోయినాడండి. పట్టుకోండి పట్టుకోండి అంటే ఎవరు, వాళ్ళే పట్టుకోలేకుండా ఉండరు. ఎవరు పట్టుకుంటారు? తెగబడి వెళ్ళిపోయారు సార్. ఖైదీలకు అవకాశం దొరకాలే కానీ తప్పనిసరిగా పారిపోతారండి, ఒక్కరు కూడా ఉన్నారు. కానీ ఇక్కడైతే ఒక్కరు కూడా పారిపోలే. ఎందుకంటే నేను ఆలోచన చేశాను, ఎందుకు పారిపోలేదు వీళ్ళు అంటే, వారు చేసిన ప్రార్థన, వారు పాడిన కీర్తనల వల్ల వాళ్ళ కఠిన గుండెలు పగిలిపోయాయి, కరిగిపోయాయండి. రోమా ప్రభుత్వం మాకు ఉరిశిక్ష ఇచ్చినా పర్వాలేదు, సత్య పరలోకములు ఉంటాం, బ్రతికితే అందరితో ఉంటామనే నిర్ణయానికి వచ్చేసారన్నమాట. అది చూడండి రహస్యం. అందుకే ఒక్క ఖైదీ కూడా పారిపోలేదండి. అసలు ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. గమనించడం అవసరమైంది ప్రియులారా. ఇది అంతా, ఈ దృశ్యాన్ని గమనించినటువంటి వ్యక్తి మేలుకున్నాడు. ఇంకా చెరసాల నాయకుడు మేలుకొని ఏం చేశాడు తెలుసా? వారందరూ పారిపోయినారేమో అనుకొని కత్తి తీసుకొని తను తానే ఆత్మహత్య చేసుకొని చావడానికి సిద్ధమైపోయినాడండి. పౌలు శీలలు అన్నారు, అయ్యా మేము ఎవ్వరం పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నామన్నారు. చూడండి. అప్పుడు దీపం తెమ్మని చెప్పాడు. దీపం తెచ్చారు. చూడండి, వణుకుతున్నాడు అతని చెరసాల నాయకుడు. వణుకుతూ పౌలు శీలల కాళ్ళకు బొండ వేసి బాగా కొట్టి లోపలికి నెట్టాడు కదా. కాళ్ళకు బొండ వేసి బిగించిన వాడేమైనా తెలుసా? కాళ్ళ మీద పడినాడు. ఇప్పుడు అంతు తేలుస్తాడు యేసు ప్రభు, తెలుసా? మీకేం అర్థం కావడంలే. నాకు ఇవన్నీ అర్థమైనాకనేనండి అసలు తగాదాలంటే ఇష్టం లేకుండా అయిపోయినాయి. లేకపోతే అసలు మాట్లాడితే ఇంకా ఉండేది లేదండి. ఆ చిన్నప్పటి నుండి ఆ బుద్ధి వచ్చింది నాకు. కానీ ప్రభు దొరికిన తర్వాత ఎంత తగాద, ఎవరు ఏం మాట్లాడినా నా ప్రభుని అన్నారు. ఆఫ్టర్ ఆల్ అన్నేంటి నన్ను అనుకుని ఉంటారా? ఇది లోకం అనేది అర్థమైపోయింది. కాళ్ళకు బొండ వేసి బిగించిన వాడు ఏమైపోయాడు తెలుసా? నెట్టేసిన వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడండి. అసలు ఎవరి కాళ్ళ మీద తెలుసా? ఎవరినైతే బాగా కొట్టాడో, ఎవరి కాళ్ళకు బొండ వేసి బిగించి నెట్టేశాడో వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. అది రహస్యం. బ్రదర్, అర్థమవుతుందా లేదా మీకు? ఊరికేనే ఉల్లక్కి పడి సంఘానికి దూరం అయిపోతారా? నన్ను అన్నారు అనుకుంటా. ఏంది నేర్చుకుంటున్నారు మీరు అసలు వాక్యం? చాలామంది అంతేనండి, చిన్న మాటకే ఉలిక్కి పడి ఇంకా మానేస్తారు. ఏమంటే నన్ను అన్నారంటే, అబ్బా ఏమి నమ్ముకునేవు పో, నమ్మనే లేదు పో నువ్వు అసలు. నాకు ఇవన్నీ బాగా వంట పట్టినాయండి మన ప్రభువు యొక్క విషయాలు. నిన్ను అన్నారంటే మీకంటే ముందు నన్ను అన్నట్టే అన్నాడు ప్రభు, తెలుసా? మిమ్మల్ని దూషిస్తున్నారంటే మీకంటే ముందు నన్ను దూషిస్తున్నారు అన్నాడు ఆ ప్రభు. మీరు బైబిల్లో చదవండి, విషయాలు తెలుస్తాయి. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లయితే మీకంటే ముందు నన్నే ద్వేషిస్తుంది అని తెలుసుకోరి అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ సెక్షన్ నుండి మనం చదువుతామండి అవన్నీ. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, షెల్లిటి కూడా చెప్తున్నా మీకు అందరికి, బాబు అమ్మా, చిన్న చిన్న మాటలు కాలు ఉల్లక్కి పడి దూరం కావద్దు. అసలు మీకు మనసుకు నొప్పిగా ఉన్నారో ఆఖరిగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చేటట్లు ప్రభు చేస్తాడండి. కుటుంబంతో రప్పిస్తాడు. కాబట్టి అందుకోసమే ఎవరైనా కీడుకరంగా ఉన్న, మనసుకు నొప్పించినా వాళ్ళను వదిలిపెట్టొద్దు. ప్రేమతో వాళ్ళను ప్రభు దగ్గరికి వచ్చున్నట్లుగా ఓర్చుకోవాలి. మన ఓర్పే వాళ్ళకు సువార్త, మన ఓర్పే వాళ్ళని రప్పిస్తుంది అండి. లేని ఎడల వాళ్ళని దూరం చేసుకుంటే ఇంకా నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. నిత్య శిక్షకు వెళ్ళిపోయినప్పుడు పండ్లు కొరికేది మనమిన్నేనంట. మీకు తెలుసో లేదో, మనమిన్నే కొరుకుతారంట. అని ఇంటి పక్కనే ఉండే ఆయన ఆమె రోజు పోతుంది. నాకు ఒకసారి కూడా తెలిసో తెలియకో మాట్లాడినా అని, ఇంకా ఏం మాటలు మాట్లాడతారో ఇంకా మాటలు నేను చెప్పలేను. ఇంకా పండ్లు కొరుకుతున్నారంటే ఎన్ని మాటలు మాట్లాడింటారు. ఎందుకు తిట్టించుకోవాలండి? ఒకవైపు మహిమకు వెళ్ళి మనం తిట్టించుకుంటాం అంటే ఏం ప్రయోజనం? అందుకే నేను సిగ్గు తప్పైనా వెళ్ళి పలకరించుంటా అందరితో. ఏం చేస్తాం, పల్లెటూరులో ఇవన్నీ అనుభవాలు ఉంటాయండి. అసలు దేవుని ప్రజలను నొప్పించి బాధపరిచినటువంటి చెరసాల నాయకుడు కాళ్ళ మీద పడ్డాడు. పోయి ఏమన్నాడు తెలుసా? అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా అన్నాడు. చూడండి, అసలు ఆ మాట ఎందుకు వచ్చింది నోట అంటే, రక్షణ మార్గాన్ని ప్రకటించిన వాళ్ళు వీళ్ళు. అక్కడేందుకు చూడండి, 16వ అధ్యాయంలో ఒక మాట,
17వ సెక్షన్ 16-17 అపోస్తుల కార్యాలు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారు. చూడడానికి దాసులు, వీళ్ళెవరో తెలుసా? సర్వానికి ఉన్నతంగా ఉన్నటువంటి దేవుని దాసులండి. ఈవేళ దేవుని బిడ్డలంటే ఒకవేళ ప్రాపర్టీ లేకపోవచ్చు, వాళ్ళకి నిరుపేదలుగా ఉండొచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్తుంది. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఆయన ఉల్లంఘించినాడు, చెప్పేటప్పుడు తృణీకరించాడు. అందుకే ఇప్పుడు దెబ్బతిన్న తర్వాత ఏమంటున్నాడు? అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా అన్నాడు. చూడండి, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? ఇక్కడున్న రక్షణ శరీర సంబంధమైనది కాదు, ఆత్మరక్షణ అంటారు. దీని ఆత్మరక్షణ అంటారండి. ఎట్లొస్తుంది ఆత్మరక్షణ? అది పేతురు మొదటి పత్రిక 1:11 కాబోలు చూడండి. పేతురు మొదటి పత్రిక 1:11 చూస్తారా? పరిశీలించుచు శ్రమలను గూర్చియు మహిమలను గూర్చియు సాక్ష్యమిచ్చినప్పుడు 8-9 కలిసి ఉన్నాయి చూడండి. ఆ వాక్యము, చూడకపోయినను ప్రేమించుచున్నారు, కనులార చూడకై విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అది చూడండి, విశ్వాసానికి ఫలం అనగా ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ కలగాలంటే విశ్వాసం అనేది కీలకమైనటువంటిది అండి. ఈ ఆత్మరక్షణ విశ్వాసం లేకుండా ఏందో కార్యక్రమాలు జరిగిస్తారా? అన్న సత్రం ఆధారం పెట్టండి, తప్పేం కాదు. అది పెట్టాల్సిందే, మానవులంగా పెట్టాల్సిందే, కానీ వాటి ద్వారా మాత్రం రక్షణ రాదు. నీకు మీ ఇష్టం, ఎవరైనా కానీ ప్రియులారా, సార్ నీకు ఆత్మరక్షణ కావాలంటే, పాపక్షమాపణ కావాలంటే మనం చేసేటువంటి దాన ధర్మాలు, యాత్రలు ఇవి కాదండి. విమర్శ కాదు, వివరణ గ్రంథం చదవాలా, చట్టాలు చూడాలండి. ఎట్లంటే ఉంటే మాత్రం మీకు క్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు అన్నమాట. అది విశ్వాసం అనగా ఆత్మరక్షణ అనే మాట మనం వాక్యంలో చూస్తున్నాం. అందుకనే చెరసాల నాయకుడు తెలియదు కాబట్టి, అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా అన్నాడండి. అప్పుడు వారు చెప్పారండి, మనం చదువుకున్న వాక్యం ఏం చెప్పారు తెలుసా? పౌలు శీలలు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అన్నాడు. చూడండి, రహస్యం అది. నా రక్షణకు ఈ వాక్యమే ఆకర్షించిందండి. ఎందుకంటే మా ఇంట్లో అసలు అంతా దుర్మార్గ కుటుంబం, ఒక మాటలో చెప్పాలంటే. ఉండే సంగతి చెప్తా అంతే, ఏముందండి. యేసుప్రభు అంటే ఇష్టంలే, ప్రార్థన అసలు మా నాయన ఇట్లా ప్రార్థన జరగనిచ్చేవాడే కాదండి అసలు. అలాంటి కుటుంబంలో నేను జన్మించిన. నేను ఒక్కరిని నమ్ముకుంటే మరి కష్టం కదా, మరి ఇంటి వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు, నేను ఒక రకంగా, నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నా మనసులో అలాంటిది పడింది అన్నమాట. అందుకనే అక్కడ నంద్యాల దగ్గర చాబోలు అని ఒక గ్రామం ఉంది అండి. ఆ దినాల్లో ఛార్జీలకు కూడా లేవు తెలుసా? ఎంత కష్టం అంటే అంత కష్టం. మరి దయతో మరి గమనించండి, ఈ మీటింగు మాత్రం ఒక దేవుని దాసుడు తీసుకొని వెళ్ళాడు. మీటింగ్ మరి ఎట్లా వెళ్ళాను ఏమో అర్థం కాదు, అసలు నడిచిపోయేమో ఏమో తెలియదండి. వెళ్ళేసరికి బ్యానర్ మీద ఇదే వాక్యం రాసినారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అనే మాట. వాక్యం నాతో మాట్లాడినట్టు అయిందండి. 8వ క్లాసులో ఉన్నప్పుడు 1976లో. ఏంటబ్బా వాక్యం ఇట్లుంది, ముందు నన్ను నమ్ముకోమంటున్నాడే, ముందు నువ్వు నమ్ము రక్షింపబడతావు, తర్వాత మీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు అనే వాక్యం నా హృదయంలో అది మాట్లాడినట్టు అయిందండి. కదిలిపోయిన, ఏంటబ్బా వాక్యం ఇట్లుంది, ముందు నన్ను నమ్ముకోమంటున్నాడు, తర్వాత మా ఇంటి వారు కూడా రక్షింపబడతారని ఉంది కదా అని గ్రహించి, అది దేవుని వాక్యం అని అర్థమైపోయింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాను. ఇంకా తీర్మానం ఆత్మ ఎట్లా చేపించినాడో ఆయనకే తెలుసు. ముద్ర వేసి పెట్టినాడు, ఇంకా ఆయన ముద్ర వేసినాడండి, ఇది నాది అన్నట్టుగా. ఇప్పుడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు.
1976 నుండి ఇప్పటి వరకు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో సమస్యలు లేవా? ఎన్నెన్నో ఉన్నాయి, కానీ వాక్యమే నన్ను కాపాడుతుంది. ప్రభువే కాపాడుతున్నాడండి. అసలు నన్ను రక్షించినటువంటి వాక్యం ఈవేళ ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించడానికి అదే వాక్యం ఉంది అండి. చెరసాల నాయకుడు అన్నాడు, అదే వాక్యమే. రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నప్పుడు దైవజనులు అన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఈ మాట చూడండి. పని చేయమంటే చేయలేము, కొందరి చెమటలు పడతాయి, కష్టమే. విశ్వాసం ఉంచమంటే ఎంత బరువెక్కినామో చూడండి మనం. ఏమమ్మా, విశ్వాసం ఉంచితే ఎవరికైనా చెమటలు పడతాయా? ఏమైనా మొయ్యలేరా? వండి పెట్టిన అన్నం లాగుంది, తిననీకి కష్టమైంది మనకు. చూడండి బాబు, అమ్మా, వాక్యం చూడండి ఎట్లుందో. మనం రక్షణ పొందాలంటే, పాపక్షమాపణ పొందాలంటే సూత్రం ఒకటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. విశ్వాసమేనండి. ఇది ఏం కష్టమో మీరే గమనించండి. వాస్తవ సత్యాన్ని నమ్మడమే. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు ఎప్పుడు అంటే విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. అమ్మా, మీ ఇంట్లో ఇంకా అందరు రక్షణ పొందలేదంటే ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు మాత్రం రక్షింపబడతారు. ఆలోచన చేసుకోండి బాబు. ఒక సేవకుడు నాతో అన్నాడు, ఈ వాక్యము మీ ఇంట్లో నెరవేర్చినాడు, నాకెందుకు నెరవేర్చాలే అన్నాడండి. ఒక సేవకుడు, పేరు చెప్పాను నేను, ఆయన ఇప్పుడు లేడు, వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గర. ఎందుకు మా ఇంట్లో ఇంకా చాలామంది నమ్ముకోలేదంటే, దానికి నువ్వే కారకునివి పో అన్నా. డైరెక్ట్ చెప్పేసిన, ఎందుకంటే అంతా తాగడదంటలే, జుట్లకు మూడే చెట్ల కాదు, నమ్మినోళ్ళు నమ్మినట్టు కనపడాలనా లేదా? ఎట్లంటే అట్లా, ఇంటిది ఇంటిది ఇంటికి చెప్పి లేనిపోని చెప్తే ఎట్లా? ఎవరు రక్షణ పొందుతారు అసలు? కాబట్టి నువ్వే కారకునివి అంతే. మనము నమ్మినట్టుగా కనపడాలా, అది చూడండి. నేను నమ్మిన 4 సంవత్సరాలకి మా నాన్న మా అమ్మ ఇంట్లో అందరూ నమ్ముకున్నారండి. వాళ్ళే నమ్ముకుని, నేనేం చెప్పలే అసలు. ఆ వాక్యము సత్యమా, మనం సత్యమా? వాక్యమే సత్యం అంతే. చూడండి, మనలో అన్ని లోపాలే ఉంటాయి వాస్తవంగా అయితే. కాబట్టి ఈవేళమ్మా బాధపడాలా, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి దేవునికి మొరపెట్టాలండి. ప్రభువా, ఇంతకాలం అవుతుంది నా కొడుకులు నమ్మడంలే, బిడ్డలు నమ్మడంలే. మీ యజమానులు ఎవరో యజమానులు, అట్లే యజమానులు కూడా మీ భార్యలు నమ్మకపోతే కన్నీళ్లు విడిచి అడగాల. వాక్యం ఇలా ఉంది, దేవా నాలో ఏమన్నా ఉంటే సరిచేయి అని ప్రార్థన చేస్తే ఏదో ఒక రోజు మనం పెట్టిన మొర, చేసిన ప్రార్థన అది ఫలిస్తుంది అండి. అసలు మన పిల్లల్ని ప్రభువుని నమ్ముకున్నట్లుగా చేయాలా, చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళం అయిపోతాం. చూడండి, మంచిదే అండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని చెప్పారండి. వెంటనే అతడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ గాయములు కడిగాడు, మందు ఏం పెట్టాడో మొత్తానికి అంతా భోజనం పెట్టాడు. ఇంటి వారందరితో కూడా ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. బాప్తిస్మాలు తీసుకున్నారు కాబోలు, దేవుని యందు ఆనందించారు, సంతోషపడ్డారండి. ఇది చెరసాల నాయకుని చరిత్ర, జరిగిన చరిత్ర తెలుసా? కాబట్టి ఈవేళ బాబు, అమ్మ, మనం అందరం రక్షణ పొందాలంటే సూత్రం ఒక్కటే, మొదట ఆయన యందు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలా. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ ఎందుకు కలుగుతుంది తెలుసా? ఇది చాలా కీలకమైన విషయం. ప్రపంచ చరిత్రలో నువ్వు ఎవరి నమ్మినా నీకు రక్షణ లేదు, పోనీ ఇష్టం, చట్ట ప్రకారం తేల్చి చెప్తా. ప్రపంచ చరిత్రలో ఇంకా ఎవరి యందు నమ్మిక ఉంచినా, ఎవరిని ఆశ్రయించినా నీకు రక్షణ దొరకదు బాబు, అది ముఖ్యమైనది. మరి యేసు ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచితే రక్షణ ఎందుకు? ఆయన గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, బ్రీఫ్గా కొన్ని అలా జ్ఞాపకం చేస్తా అంతే. నంబర్ 1 మనం చూసినట్లయితే దేవుని వాక్యం గమనిద్దాం. చూడండి, ఫిలిప్పి పత్రిక 2:8 సెక్షన్ ప్రకారం, ఫిలిప్పి 2:8 ప్రకారం ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి అనే మాట ఉందండి. యేసుక్రీస్తు ప్రభు ఆకారములో మనుషుడుగా కనబడ్డాడండి. అసలు మనుషుడుగా కనబడ్డాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? హెబ్రీ పత్రిక 2:14 సెక్షన్ చెప్తుంది కదా, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ప్రత్యక్షమయ్యాడు. అది చూడండి, ఆకారములో మనుషుడిగా కనబడ్డాడంటే దానికి ప్రూఫ్ ఏమిటి? రక్తమాంసములతో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఈ లోకంలో రక్తమాంసములతో ప్రత్యక్షమయ్యాడండి. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. మార్కు సువార్త 1:38 కాబోలు చూస్తారా? మార్కు 1:38 బాబు, తీసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, ఇంకా లేట్ కాకుండా. 38 వెళుదాం రండి. గమనించండి, ఇందు నిమిత్తమే బయలుదేరి వచ్చినా అన్నాడండి. యోహాను సువార్త 18:37-38 సెక్షన్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 సెక్షన్లు ఏమని తెలుసు? రాజుబా అడగగా యేసు రాజునే. గమనించండి చాలు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మీరు గమనించాలి ఇక్కడ, ఎందుకంటే చాలామంది యేసు ప్రభు 2024 సంవత్సరాల వాడే కదండి, అంతకుముందు ఇంకా ఎంతో చరిత్ర ఉంది కదా అని అంటున్నారు. అది కరెక్టే, తప్పని ఎవరు అన్నారు. కానీ యేసు ప్రభు 2 మాటలు చెప్పాడు ఇందులో, జ్ఞాపకం చేస్తున్నా. ఇందుకోసమే నేను బయలుదేరి వచ్చిన అన్నాడు మార్కు 1:38 సెక్షన్లో. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినాను అన్నాడు 18:37-38 సెక్షన్ యోహాను సువార్తలో చెప్పాడండి. వచ్చి తిని అన్నదానికి పుట్టి తిని అన్నదానికి తేడా ఉందా లేదా? ఏంటండి, ఉందా లేదా బాబు? కొద్దిగా గమనించండి అయ్యా. మరొక దారి లేదు, నీ ఇష్టం. మనందరి పరమాత్ముడు ఆయనే, మనందరి రక్షకుడు ఆయనే బాబు. ఇంకా దారి లేదు, మీ ఇష్టం. అట్టహాసం పట్టపగులే తప్ప క్రీస్తు లాంటి వ్యక్తిని చరిత్రలో ఎక్కడ చూడలేమండి. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను బయలుదేరి వచ్చినంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఎక్కడో ఉన్నాడనిగా. అంతకుముందు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు ఆయనే చెప్పాడండి. యోహాను సువార్త 8 ఆఖరు వచనాల్లో 58 కాబోలు చూడండి. ఎప్పుడో చూస్తుంటాం. ఎప్పటి నుండి ఉన్నాడండి? అబ్రహాం పుట్టక మునిపే ఉన్నా అన్నాడు. అబ్రహాం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం పుట్టాడు ఆయన, తెలుసా? అబ్రహాం పుట్టక మునిపే ఉన్నా. ఇది చూడండి ఎట్లుందో. బ్రదర్ వింటున్నారా లేదా? ఇంకేం చెప్పాడు తెలుసా? లూకాసు వార్తలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త చూడండి 10వ అధ్యాయంలో ఒక మాట కాబోలు జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ విషయాలన్నీ చూడండి. 18 వచ్చిన చూస్తారా లేక 18 నుండి చూస్తాం. ఆయన సాతాను మెరుపు వలె పడుట చూచి తిని. ఎప్పుడు పడ్డాడండి సాతాను మెరుపులాగా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనానికి మధ్యలో జరిగిన చరిత్ర ఇది. యెహోషువ గ్రంథం 14-12 సెక్షన్ నుండి యెషయా గ్రంథం 14-12 సెక్షన్లో తేజో నక్షత్రమా వేకో చుక్క ఆకాశం నుండి ఎట్లా పడితివి అనింది. ఎప్పుడు పడ్డాడు తెలుసా? ఆకాశం నుండి. ఆదికాండం సృష్టి ప్రారంభంలో ప్రియులారా, సృష్టి జరిగిన తర్వాత వాడు గర్వించినాడు, పడద్రోయబడ్డాడు. దాన్ని చూసినా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఎప్పుడున్నాడో చూడండి. మీరు గమనించినారా? సరిగ్గా బైబిల్ చదవక వినక కులము స్థలం అని చెప్పి రాకుండా అసలు సత్యానికి దూరం అయిపోతారా బాబు? ఆలోచన చేసుకోనండి. పౌలు కొలస్సీలకు రాస్తూ 1:18 సెక్షన్ రాశాడు. 1:18 ఏం రాశాడు తెలుసా? ఆయన ఆది అయి ఉండి అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ద బిగినింగ్. అది చూడండి, ఎప్పటి నుండో ఉన్నాడు ఆయన. మానవుడు దానికి రుజువుగా రక్తమాంసంలో తోచాడు. 2024 వాడే కాదు, నేను వచ్చి తినన్నాడంటే ఈ సృష్టి ప్రారంభంలోనే అన్నాడు. ఆయనే ఆది అని చూస్తున్నామండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తినంటే ఆదిలో ఉన్నటువంటి ఆయన, ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్య దేవుడు. ఆది యందు వాక్యం ఉంది కదండి. యోహాను 1:1 సెక్షన్లో ఏమనింది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అని చూస్తున్నా.
ఆదిలో దేవునికి ఉన్న ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపుడుగా మన మధ్య నివసించను. ఇది 2024 సంవత్సరాలు తెలుసా? ఇది 2024 అంటారండి. అంతకుముందు ఆయనే ప్రారంభం. మీ ఇష్టం చూడండి, ఆయనే ప్రారంభం. నేను జనరల్గా చెప్పేది కాదు, ఆయనే చెప్పాడు. ఒట్టేని పట్టుకొని గట్టోడు అని చెప్తే ఏం ప్రయోజనం అండి? ఎంత చదువు చదివిన అంతేనా? గట్టితారా ఆయనలో ఉండాలి, మనం చెప్తే ఎట్లా? నేను ఇవన్నీ చెప్తున్నా అంటే నేను చెప్పేది కదా, అసలు ఆయనే చెప్పాడు. ప్రకటన 1:17 సెక్షన్ నుండి చూడండి బాబు. 1:17, 18 కాబోలు చూడాలా? 18 చదువు ఇప్పుడు. యేసుప్రభు నేను మొదటి వాడను అన్నాడు. నేనేం మొదటివాడిని అన్నాడు. చూడండి, ఏం అర్థమవుతుందా? 2024 అంటావా? సరిగ్గా హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. అది చూడండి, అసలు సగం తెలిసి సగం తెలియకుండా ఏం మాట్లాడినా ప్రమాదకరం బాబు. నీకే ప్రమాదం అంతే. దేని గురించి తెలియకుండా ఏం మాట్లాడకూడదు అసలు. అది చూడండి, ఆయన్ని అన్నాడు నేను మొదటి వాడను అన్నాడు. చూడండి, ఆ మొదటివాడు దొరికాడు. అందుకే ప్రభువా ఎట్లా దొరికావు నాయనా నాకు నీవు అనిపిస్తుందండి ఒక్కోసారి. ఆ ప్రభువే లేకపోయింటే నేను ఎక్కడో నశించిపోయేవాడిని వాస్తవంగా. ఆ మొదటున్నటువంటి ఆది దేవుడు మొదటివాడు దొరికాడు నాకు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడిని కూడా నేనే అన్నాడు. చూడండి, జీవించేవాడిని కూడా నేనే అన్నాడు. చూడండి, ప్రభు అయిన యేసునందు, ఆ క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఆయన భౌతికంగా ఆకారములో మనుషుడిగా కనబడ్డాడు. రక్తమాంసములతో ప్రత్యక్షమయ్యాడు. ఆధారంలో మనం చూస్తున్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయండి. అసలు ఆయన మానవుడు అని చెప్పడానికి పరిపూర్ణ మానవుడిగా ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువేనండి. పరిపూర్ణ మానవుడు ఆయన. అదే సమయంలో పరిపూర్ణ దేవునిగా మనం చూస్తాం. పరిపూర్ణ మానవుడు అండి ఆయన. హెబ్రీ పత్రిక 4:15 సెక్షన్ ప్రకారం ఆయన మనవలే శోధింపబడినను అనే మాట ఉంది. హెబ్రీ పత్రిక 4:15 సెక్షన్లో ఆ మాట ఉంటుంది. ఆయన మనవలే శోధింపబడినను ఏం లేనివాడుగా ఉన్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడండి. అసలు సంపూర్ణ మానవుడు భయంకరంగా శోధింపబడ్డాడండి. మనవలే శోధింపబడ్డాడు ఆయన, కానీ పాపం లేనివాడిగా ఉండిపోయాడు ఆయన. చూడండి, కారణం ఆది దేవుడు మొదటున్నటువంటి ఆయన యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడని. మనవలే శోధింపబడ్డాడు ఆయన, కానీ పాపం లేనివాడుగా ఉండినటువంటి వాడు. ఆ ప్రభువైన యేసునందు విశ్వసించినట్లయితే రక్షింపబడతారు. అది ఇంకా వివరాలు చాలా కనపడతాయండి. మాత్రమే కాదు, ఆయన మానవుడు అని చూస్తున్నాం. పరిపూర్ణ మానవుడు మాత్రమే కాదు. కొలస్సై పత్రిక చూడండి. దానికంటే ముందు ఇంకోటి గమనిస్తారు కావాలంటే, కొరింథీ 2వ పత్రిక 4:4 సెక్షన్ కాబోలు. కొరింథీ 2వ పత్రిక 4:4 ఏమనింది? దేవుని స్వరూపి ఆయన. అది ముఖ్యమైనది అండి. యేసుక్రీస్తు ప్రభులో మనం విశ్వసిస్తే రక్షింపబడతాం. కారణం ఆయన పరిపూర్ణ మానవునిగా అవతరించినాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన దేవుని స్వరూపి అనే మాట ఉందండి. దేవుని స్వరూపి అని మాట. ఏ దేవుడయ్యా? ఏ దేవుడు? కొలస్సై 1:15 ఇప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాట ఉంది అండి. కొలస్సై 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాట ఉంది. అంటే కనిపించని దేవుని రూపమే యేసుక్రీస్తు ప్రభు. అమ్మా వింటున్నారా తల్లి? కనిపించని దేవుని స్వరూపమే యేసుక్రీస్తు ప్రభు అండి. అందుకే ఆయన అన్నాడు, నేనేం జనరల్గా చెప్పేది ఏమీ లేదు, నేను ముందే చెప్పాను, ఒట్టేని పట్టుకొని గట్టోడని చెప్పారు. మీ ఇష్టం, ఏమి లాభం లేదు అంటే బాధపడతారు బాబు. 2 చేతులే సెల్యూట్ కూడా చెప్తున్నా. పొరపాటున ఈరోజే లైఫ్ ఆఖర్ అయిందనుకో, ఎక్కడికి వెళ్తావు తెలుసా? నీ స్థితిని బట్టి ఊరు మంది అలా బాధపడతారేమో, కానీ నువ్వు ఒక్కనివే వెళ్తావు. పోయేటప్పుడు నీవు ఏడ్చెదరే కానీ ఎవ్వరు రారయ్యా నీ వెంట. పోయేటప్పుడు నీవు ఏడ్చెదరే కానీ ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్న నీ ఒక్కడవే, ఎందరు ఉన్న నీ ఒక్కడవే,
రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదుగా నీకు ఏ గడియో. ఆలోచన చేసుకోనండి ప్రియులారా, ఎట్లంటే అట్లా పొరపాటు ఆలోచనలు చేయకూడదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఈ విషయం గుర్తించకుండా వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివి వెళ్తావు, ఆరుని అగ్నికి వెళ్ళిపోతావు అంతే. ఇది వాక్య చట్టం. ఆయన అన్నాడు, అందుకేమన్నాడు తెలుసు, అదృశ్య దేవుని స్వరూపి అంటే ఆ ప్రభు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయం 9 నుండి చూస్తారా? యోహాను సువార్త 14:9 అండి. ఏమనింది? ఫిలిప్పు, నేను ఇంతకాలము ఉండినాను, నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కారణం అదృశ్య దేవుని స్వరూపం, ఈయన కనిపించని దేవుని రూపం అంతే. నన్ను చూచిన వాడు దేవుని చూచి ఉన్నాడు అన్నాడు, తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడండి. ఒకవైపు చూస్తూనే ఉన్నావు, తండ్రిని చూపెట్టంటావా ఏంటి ఫిలిప్పు అన్నాడు. బాబు, కనిపించని మన పరమాత్మని రూపమే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే చెప్పాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. ఇంకో మాట చెప్తా చూడండి, చాలా ఉన్నాయి ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా. క్రిస్టాలజీ అంటారు దీని మీద, చాలా సంగతి యోహాను సువార్తలోని గమనించండి. ఓ మాటను మనం చూద్దాం. ఆయన చూసిన వాడు తండ్రిని చూసినట్టు మరొకటి చూద్దాం. చూడండి 12వ అధ్యాయంలో గమనిస్తారా? 12వ అధ్యాయం 44వ సెక్షన్ బాబు. మామూలు చిన్నగా చెప్పలే, వినపడకుండా. ఎట్లా చెప్పినాడు? బిగ్గరగా చెప్పినాడు. అందరు వినాలనే, నిద్రపోయేటోళ్ళు కూడా మేల్కొని వినాలనే, ఎక్కడెక్కడో మనసు పెట్టుకునే వాళ్ళు కూడా వినాలనే చెప్పాడు. బిగ్గరగా ఇట్లా నేను నా యందు విశ్వాసం ఉంచువాడు, ఈ మాట చూడండి, నా యందు విశ్వాసం ఉంచినవాడు నా యందు కాదన్నాడు, నన్ను పంపిన వాని యందే. ఇది యెహోవా సాక్షులకు అర్థమవుతుందా లేదా? ఇంతకు మీకు అగ్నిగుండం వెళ్తారు చూడండి, యెహోవా సాక్షులుగా ఉంటే మీ ఇష్టం. అది అంతా ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధం. ప్రభు ఏమన్నాడు? బాబు, నువ్వు యెహోవా సాక్షిలో లేకపోయినా యెహోవాలో ఉన్నట్టే లెక్క. ఆయనే చెప్తున్నాడు కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూశాడు, నన్ను నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా యందు కాదు, నన్ను పంపిన యెహోవా యందే విశ్వాసం ఉంచి ఉన్నాడని దీని అర్థం. మళ్ళీ పైగా యెహోవా సాక్షులని రకరకాల బోధలు చేస్తారా? అగ్నిగుండం వెళ్తారు మీ ఇష్టం. ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అయినారంటే మీకు రక్షణే లేదు పో అసలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అని ఎట్లా రుజువు అంటే ఆయనే చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడు. కారణం ఆయన కనిపించని దేవుని రూపం ప్రియులారా. అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. ఈ మాట చూడండి ఎట్లున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మానవుడు మాత్రమే కాదు అదృశ్య దేవుని స్వరూపి అని. రోమాపత్రిక 9:5 సెక్షన్ చూడు బాబు. ఇతరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అని ఉందా లేదా? మరి అది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు, నిరంతరం పూజార్హుడు, నిరంతరం పూజనీయుడు, ఆరాధింపదగినవాడు ఒక్క క్రీస్తు ప్రభువే మాత్రమే. బాబు ఆలోచన చేయండి దయచేసి, విశాల మనసుతో ఆలోచన చేయండి, సంకోచాలు వద్దే వద్దు. ఎందుకంటే నేను కూడా మీలాంటి వ్యక్తినే కదండి, కాకపోతే నేను ఇంకా తెలుసుకుంటున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా అంతవరకే తప్ప మీకంటే ఏ విషయంలో అధికుని భావించవద్దు దయచేసి. నేను మీలో ఒక్కనే, కానీ నాకు సంగతులు అర్థమైనా నమ్ముకున్నా, రక్షింపబడ్డానండి. మీరు చదవడం లేదు, వినడం లేదు కాబట్టి మీకు అర్థం కావడం లేదు. అయితే ప్రభు నిన్ను ప్రేమించి బాబు ఈ సమయం నీకోసం ఇచ్చాడు. దయచేసి విశాల మనసుతో ఆలోచన చేయండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు, పూజార్హుడు, పూజనీయుడు, కీర్తనీయుడు, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చండి. అసలు నిరంతరం ఆయన్నే స్తుతించాలి, మనం గణపరచాలి, ఇంకెవ్వరిని కాదు. తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళి ఏమన్నారండి హెరోదు రాజుతో? మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము మా నిద్ర పట్టినారే కొందరు, పడితే పట్టుదురుగాక. ఇవి చాలా కీలకమైన విషయాలు. సరే ఏమంటున్నారు? ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూడు బాబే.
ఆయనను పూజించడానికి వచ్చామన్నారా, ఆమెను పూజించడానికి అన్నారా? మెతుకులు చూసుకుంటే బతుకులు పోతాయి చూడాలి, మీ ఇష్టం. బట్టలు ఇచ్చారా, అవి ఇచ్చారని మీరు అసత్యానికి వెళ్ళిపోతారా, ఆరని అగ్నిగుండం పోతారు, మీ ఇష్టం. మీకేం అర్థమవుతుందా అని ఇంతకు చెప్తుంటే? మీకు అర్థమవుతుందా? ఆయనను పూజించడానికి వచ్చామన్నారు. ఎవరండి వాళ్ళు? అజ్ఞానులా, జ్ఞానులా? అట్లయితే ఆమెను పూజించేవాళ్ళు చూడండి, వాక్యమే చెప్తుంది అంతే. అవిచ్చారు ఇవిచ్చారు అని చెప్పి దాన్ని ఆశపడి అట్లా వెళ్ళిపోతే ఎట్లా అండి? శాంతి ఎట్లా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? మీరే గమనించండి. ఇప్పుడు ఇలా ఒక పెద్ద సౌండ్ పార్టీ అయినా నన్ను పిలిచి, అయ్యా మాకు వెళ్ళి ఉండేయ్యా, నీకేమైనా చూస్తామంటున్నారండి. మీకు వెళ్ళి ఉండేదండి అని మనం ప్రభుల వైపు ఉన్నాగా, అంతకంటే చాలు, ఇంకేం కావాలా అన్నా నేను. మెతుకులు చూసుకుంటే బ్రతుకులు పోతాయి, మీ ఇష్టం. ఏందేందో సహాయాలు చూసి అది ఇచ్చున్నారు ఇది ఇచ్చున్నారు అని పోయి మీ సత్యానికి దూరం అయిపోయారు. ఆయనను పూజించడానికి వచ్చాము. ఎందుకో తెలుసా? ఆయన నిరంతరం పూజార్హుడు, పూజనీయుడు ఆయన్ని. అది బాబు. కాబట్టి దయచేసి విశాల మనసుతో ఆలోచించాలని మనవి చేస్తున్నాం. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం పూజార్హుడు, స్తోత్రుడు అని ఆ ప్రభు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాం. అది చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షింపబడతాం. రక్షణ కూడా ఎందుకు వస్తుంది తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అనే మాట ఉంది కదండి. వాస్తవంగా ఆయన పుట్టుకతోనే రక్షకుడు కదా. ఎక్కడుంది ఆ మాట? లూకా 2:11 కాబోలు. గబ్రియేలు దూత అన్నాడు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనింది. ఆయనే పుట్టాడు, ఎవరు కనడం కాదు తెలుసా? కనెను అని మనం అలా చూస్తామంతే. మత్తయి సువార్త 1:16 చూడండి, ఒక తేడా గమనిద్దాం. మీరు చూసేదే లేటు, ఇంకా నా టైం కూడా ముగింపు వచ్చింది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన 5 వరుసలు చదివితే అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను తన అన్నదమ్ములను కనెను అని చూస్తామండి. 16 వచ్చేసరికి ఏమని తెలుసా? కనెను కాదు ఉన్నది, ఏమనింది? పుట్టాను. యేసుప్రభు పుట్టుక ఎంత తేడో గమనించండి. మీకేం అర్థమవుతుందా అని అసలు ఈవెన్ క్రిస్టియన్స్ మనకే అర్థం కావడం లేదండి. ఆయన కనడం కాదు, ఆయనే పుట్టాడు తెలుసా? ఆయనే పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే అదే లూకా రాశాడు 2:11 గబ్రియేలు చెప్పిన మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అది చూడండి, ఆయనే పుట్టాడు, మీ కొరకే పుట్టాడు, రక్షకునిగా పుట్టాడు. అది అండి. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. అది చూడండి బాబు, పెద్దలు చిన్నలు, యవనులు యవనస్తురాలు, మీకు అందరు చెల్లిటి కూడా చెప్తున్నా, మరొక దారి లేదు, మీ ఇష్టం. దయచేసి మీరు ఆయనకు దూరం కావద్దండి. అసలు ఎన్ని సమస్యలు ఆయన దగ్గరికి రండి. ఇంకా ఆయన అధికారం గురించి చెప్తే చాలా ఉన్నాయండి. అసలు మొత్తం సమస్తం మీద అధికారం గలవాడు. ఆకారం చూస్తే మనుషుడు, అంతరంగంలో చూస్తే సర్వాధికారం గల దేవునిగా రుజువు చేసుకున్నాడు ఆయన. అధికారం అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. మార్కు సువార్త 2:వ మనం చూస్తాం 5వ వచనములో, పక్షవాయు గలవంత అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించి అన్నాడు. చూడండి, లూకా సువార్త 7వ పాపాత్మురాలని పేరు పెట్టింది లోకం ఒక ఆమెకి. పేరుతో ఎవరు పిలిచారు ఆమెను? ఏమంటారు తెలుసా? పాపాత్మురాలండి అంటే అందరికీ తెలుసు. చూడండి ఎట్ట పేరు పెట్టారు లోకము. కానీ యేసుప్రభు ఆమెను అలా పిలవలేదు. ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. చూడండి, విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. చూడండి, ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే పురుషులందరి పాపాల్ని క్షమించాడు, స్త్రీలందరి పాపాల్ని క్షమించాడు. పాపం వలన వచ్చు జీతం మరణం, అది చట్టం. కాబట్టి అందరినీ ప్రేమించి అందరి పాపాల్ని క్షమించాడు. ప్రియులారా, ఆ పాపానికి శిక్ష యేసుప్రభు తన మీద వేసుకున్నాడు. అది చూడండి రహస్యం. యేసుప్రభు ప్రపంచ ప్రజలందరి పాప భారాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకే యోహాను 1:29 ఏం చెప్తుంది అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రపంచ ప్రజలందరి పాప భారాన్ని మోసుకొని వెళ్ళినవారు ఒక్కరైనా ఉన్నారా? మీరే ఆలోచన చేయండి. గెత్సెమనే తోటలో మన పాప భారాన్ని ఎలాగ భరించి కొట్టివేశాడో తెలుసా? గెత్సెమనే తోటలో ఆయన బంధించారు, ఆయనను ఈడ్చుకొని వెళ్ళారు. ప్రియులారా, లూకా రాశాడు ఆ విషయం.
ఈడ్చుకొని వెళ్ళారు ప్రియులారా. చదువుతారా మాట చూడండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 23:50 కాబోలు, 22:50 చూడండి. 22:50లో ఓకే చదువుతున్నాను చూడు. 54 చూస్తారా? నేను 50 చెప్పాను కదా, 54, 22:54 లూకా. ఈడ్చుకొని పోయి అనే మాట. యేసుక్రీస్తు ప్రభు సార్వభౌమాధికారి, ఆకారంలో మనుషుడు ఈడ్చుకొని పోయావు. ప్రభువా నిన్ను ఎందుకు ఈడ్చారు నాన్న అని అడిగిన నేను ఆయన. ఎందుకు ఈడ్చారంటే ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడుతున్నాడు కాబట్టి, ఈడవబడుతున్నటువంటి మిమ్మల్ని ఈడవకుండా చేయడానికి నేనే ఈడవబడిన కుమారుడా అని చెప్పాడంతే. ప్రతి దానికి ఉందండి అసలు జవాబు. మన కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈడవబడ్డాడు. చూడండి, దేవుడు మానవునికి వచ్చి మన పాప శిక్షను ఎలాగ భరిస్తున్నాడో గమనిస్తున్నాం. ఆయన ఈడవబడ్డాడు. ఆయనను అరచేతులతో కొట్టారు, పిడికిలతో గుద్దారు. ముఖం మీద ఉన్నటువంటి వెంట్రుకలు, యూదులు గడ్డం ఉంటుందండి, మొత్తం వెంట్రుకలు పీకి వేశారు. ముఖం మీద ఉమ్మి వేశారు, దేహం మీద ఉమ్మి వేశారు, కోడాలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఘోరంగా హింసించారు ఆ ప్రభువును. అన్నిటిని సహించాడు, అన్నిటిని వహించాడు. ఎందుకో తెలుసా? కేవలం నీ కోసం నా కోసమే. చూడండి అసలు ఆయన అలాంటి బాధ, అవమానం అది భరించకపోతే మనం పొందాల్సి వస్తుంది అండి. అసలు సృష్టికర్త మానవునికి వచ్చి మానవుల యొక్క పాప భారాన్ని భరించిన వాడై పాపానికి రావుల శిక్ష ఎంత భయంకరంగా అనుభవించాడు చూడండి. ఆఖరుగా మరి గొల్గతా కొండ మీద శిలువలో మేకులతో బంధించి వేశారు, ఆయనను కొట్టేశారు మేకులతో. యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా వ్రేలాడాడు. గలతీ 3:14 సెక్షన్ ప్రకారం శిలువలో వ్రేలాడాడు. మన కోసం ఎంత ఘోరంగా అండి. ఉదయం 9 గంటలకు శిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే ఉంది. యేసు ప్రభు తలలో నుండి, ముఖంలో నుండి, దేహంలో నుండి రక్తం గార్చాడు. ఆయన మానవ జాతి కోసమై రక్తం గార్చాడండి. ఆయన శిలువలో కార్చిన ఆయన రక్తం ద్వారానే ఎటువంటి వ్యక్తులైనా విశ్వసిస్తే ప్రభు వారిని ప్రేమించి క్షమించి తన రక్తంతో ఆయన్నే కడుగుతాడు. అది చూడండి, ఆయనే పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రకటన 1:6 సెక్షన్ ప్రకారం ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపను మనలను పవిత్రులుగా చేయును. యోహాను పత్రిక మనం చూస్తాం కదండి, 1:9 మన పాపను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములన్నిటినీ ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన స్వరక్తం చేతనే మనల్ని కడుగుతాడు. కొరింథీ మొదటి పత్రిక 6:11 ప్రకారంగా ఆయన కుమారుడైనటువంటి రక్తం మనం చూస్తున్నాం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నమాట. శిలువలో ప్రభు కార్చిన రక్తం ద్వారానే ఎటువంటి వ్యక్తులైన పరిశుద్ధులు నీతిమంతులు అవుతున్నారండి. ఎందుకంటే ఆయన రక్తంతో విమోచిస్తున్నాడు, రక్తంతో మనల్ని కడుగుతున్నాడు, శుద్ధిగా చేసేస్తున్నాడు హెబ్రీ 9:14 ప్రకారంగా. కాబట్టి పరిశుద్ధులు నీతిమంతులు అవుతున్నారండి. ఇలాంటి పరిశుద్ధులు నీతిమంతులు మరి ఆ ప్రభు అలా చేయట కోసమై రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. ఇక ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తములో కడగబడినటువంటి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారు చూడండి. మత్తయి సువార్తలో చివరిగా జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 13:43 సెక్షన్ ఇలా ఉంది అండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. అంతే, నీకు చెవులుంటే విను అంతే. ఈవేళ నీతిమంతులు ప్రభు వచ్చినప్పుడు సదాకాలమైన రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుతారని చట్టం రాయించాడండి. ఇక నమ్మకుండా ఉన్నారు చూడండి కొందరు, ఎంత చెప్పినా అర్థం కాదన్నమాట. నమ్మని వాళ్ళు అక్కడే పైగా వచ్చిన ఉంది అండి. ఏమని? దుర్నీతి పరులందరూ ఏం చేస్తారండి, వాళ్ళందరినీ అగ్నిగుండములో పడవేయబడతారని చెప్పింది. అక్కడ ఏముంటుంది? బాధని 14-11 సెక్షన్ ప్రకటనలు ఉంటుందండి. బాధ ఉంటుంది, తర్వాత ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉండును అనే మాట ఉందండి. యుగాయుగములు సదాకాలం అగ్ని ఆరదు, పురుగు చావదని మార్కు 9:48 సెక్షన్లో వ్రాయబడిందండి. చేతులారా అసలు దేవుని దూరం వేసుకొని మీరు యాత్రను సాగించినట్లయితే ప్రియులారా
నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం తలలు వంచి. ఈ వాక్యముల ద్వారా దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించినట్లయితే ఇవి నిజమే కదా నమ్ముకోవాలని ప్రేరేపణ చేస్తే ఈ తీర్మానం చేయండి. ప్రభువా, నిజంగానే ఈ సంగతులు మాకు తెలియవు, దయతో నన్ను క్షమించు. నువ్వు పాపం ఉంది కదా, నీలో ఒక లోపం కూడా లేదా, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని చిన్న మాట మీరు మరి చెప్పినట్లయితే ప్రభు ప్రేమించి క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడండి. అలాగా తీర్మానం చేసుకోనండి. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు. వాక్యం ఫలింపచేయం, మీ దాసులను విశేషంగా బలపరిచి వాడుకొందురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి